స్వాతక్క వంటలకి స్వాగతం. ఈరోజు స్వాతక్క వాళ్ళ ఇంట్లో మంచిగా కొబ్బరి అన్నం చేస్తుంది. అల్కట్ పని మంచిగా. ఇది లంచ్ బాక్స్లకు కానీ లేకపోతే దేవుడి దగ్గర ప్రసాదాన్ని పెట్టడానికి కానీ జల్దీగా అయిపోతుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇగో దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ ఇగో కొబ్బరికాయలని మంచిగా చిన్న కడిగేసుకోవాలి. మీరు దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయలు ఉంటాయి కదా, అవైనా పర్లేదు. వీటిని మంచిగా ఇట్లా చిన్న కడిగేసుకొని మిక్సీకి అయినా పట్టచ్చు, అట్లనే తురుముకొనైనా తురుముకోవచ్చు కొబ్బరి తురిమే దాంతో. ఇగో ఇట్లా వేసుకోవాలి. చూసిల్లా ఎంత మంచిగా అయిందో. ఇప్పుడు ఏం చేయాలంటే ఇగో స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కొంచెం ఈ కడాయి వేడైన తర్వాత నూనె పోసుకోవాలి. నూనె ఒక అన్నానికి సరిపడేంత నూనె పోసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్ల నూనె పోసుకున్నాను. ఇప్పుడు ఈ నూనె వేడైన తర్వాత దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసుకున్న తర్వాత ఇంత పల్లీలు మీ ఇష్టానికి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అట్లనే దీంట్లో మినప్పప్పు ఇవన్నీ వేసుకొని మంచిగా కలపాలి. ఇవన్నీ మంచిగా తింటే పన్ను కింద వస్తుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. అట్లనే దీంట్లో పచ్చిమిరపకాయలు ఒక 2, వాటిని కూడా చిన్నగా కడిగేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా వేగిన తర్వాత ఒక 2 ఎండు మిరపకాయలు, ఇవి ఫ్లేవర్ మంచిగా వస్తుంది ఎండు మిరపకాయలది. దీంట్లో ఇప్పుడు మనం మంచిగా మిక్సీకి పట్టుకున్న కొబ్బరి ఉంది కదా, దాన్ని దీంట్లో వేసి ఇప్పుడు మంచిగా కలపాలి. ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఈ నూనెలో గోలిస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. తింటే తినబుద్ధి అవుతూ ఉంటుంది, కమ్మ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మంచిగా కరివేపాకు వేసుకోవాలి. అట్లనే దీంట్లో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని మంచిగా కలపాలి. అప్పుడైతే మంచిగా టేస్ట్ ఉంటుంది. ఈ కొబ్బరి వాసన కాకుండా సూపర్ ఉంటుంది. నూనెలో మంచిగా ఎంత వేగితే అంత సూపర్ ఉంటుంది. అన్నంని మంచిగా నేను ఫస్టే వండుకొని ఇట్లా ఉల్లార పెట్టుకున్నాను. మీరు ఇప్పుడు అన్నం వండుకున్నా పర్లేదు, లేకపోతే రాత్రి అన్నంతో చేసుకున్నా కానీ మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ అన్నం ఉంది కదా, ఈ అన్నంని మొత్తము ఈ కొబ్బరి ఉంది కదా, ఈ కొబ్బరి దాంట్లో వేయాలి. ఇప్పుడు ఇట్లా వేసి ఇప్పుడు ఈ అన్నంని మంచిగా కలపాలి. అంతే సింపుల్గా మంచిగా 5 నిమిషాలల్లో మంచిగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అట్లనే పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కండి.